జగన్మోహన్ రెడ్డి తలకి దెబ్బ తగిలితే రాష్ట్రం మొత్తం అల్లాడిపోయింది. సుగాలి ప్రీతి చిన్న పాపకి దారుణం జరిగితే ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదని ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. మరి సుగాలి ప్రీతి కేసుని పక్కన పెట్టి ఆయన సినిమా రిలీజ్ టైంలో థియేటర్ ఓనర్స్ ధర్నా చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా డిసప్పాయింట్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్న థియేటర్స్ మీద కొత్త రూల్స్ విధించారు. మరి ఇదెక్కడ న్యాయం చెప్పండి? ఇకపోతే జనసేన పార్టీకి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య మీద ఉన్న ఇంట్రెస్ట్ 14 సంవత్సరాల సుగాలి ప్రీతి కేసు మీద లేదు. వివేకానంద రెడ్డి కేసులో అనుమానాలు ఉన్నాయని జనసేన పార్టీ కొన్ని పాయింట్స్ రైజ్ చేసింది, బానే ఉంది. ఆ కేసు సాల్వ్ అవ్వలేదు, న్యాయంగా పాయింట్స్ రైజ్ చేశారు. మరి 14 సంవత్సరాల పాప ఎందుకు ఉరివేసుకుంది? అది కూడా 20 అడుగుల ఎత్తులో ఉన్న ఫ్యాన్ కి. సరే ఉరివేసుకుంది, మరి ఫ్యాన్ కి ఒక రెక్క మాత్రమే ఎందుకు వంగింది? ప్రీతి ఉరేసుకుంది చీరతో అయితే గొంతు మీద ఏదో తాడు బిగించినట్లు మార్క్స్ ఎందుకున్నాయి? అసలు పోలీసులు క్రైమ్ సీన్ లో ఎవిడెన్స్ ఎందుకు తీసుకోలేదు? ప్రీతి హెయిర్ కానీ, నెయిల్స్ కానీ, సీన్ లో ఫుట్ ప్రింట్స్ కానీ ఏది కలెక్ట్ చేయలేదు. ఎందుకు? వీటిల్లో ఒక్క పాయింట్ పట్టుకున్న నిందితులు బయటపడతారు, కానీ 7 సంవత్సరాలు అవుతున్నా ఏమీ జరగలేదు. వీటిని కూడా జనసేన రైస్ చేయొచ్చు కదా, కానీ చేయలేదు. ఇంకా దారుణం ఏంటంటే వైఎస్ జగన్ గారు కేసు సాల్వ్ చేయలేకపోయినా ఫ్యామిలీకి ఎంతో కొంత కంపెన్సేషన్ అందించారు కదా, ఆ కంపెన్సేషన్ కూడా మేమే ఇచ్చామని చెప్పుకుంటున్నారు. అసలు ఎంత సిల్లీగా ఉంది, అలా చెప్పుకోవచ్చా? ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే మేము ఒత్తిడి పెట్టడం వల్ల ఈ కంపెన్సేషన్ వచ్చిందని చెప్తున్నారు. సుగాలి ప్రీతి చనిపోయింది 2017లో, అప్పుడు ఉంది టీడీపీ గవర్నమెంట్. మరి అప్పుడు గవర్నమెంట్ మీద ఎందుకు ఒత్తిడి పెట్టలేదు? టీడీపీ ద్వారా ఈ కంపెన్సేషన్ వచ్చేలాగా ఎందుకు చేయలేదు? సుగాలి ప్రీతి తల్లి వైఎస్ జగన్ గారిని కలిసిన తర్వాత జగన్ గారు ల్యాండ్, జాబ్ ఇవన్నీ ఇచ్చారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు తన ఖాతాలో వేసుకున్నారు, కానీ కేసుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయట్లేదు.